మీ ఫేవరెట్ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తారు? అంటే మిమ్మల్ని వాళ్ళు ఎలా చూస్తారు? హౌ డు దే వ్యూ యూ అన్న రీడింగ్. ఆ ఫేవరెట్ పర్సన్ ఎవరైనా కావచ్చండి. రొమాంటిక్ పార్ట్నర్ అన్నా కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, ఆఫీస్ కొలీగ్ కావచ్చు, ఎవరితో అయితే మీరు క్లోజ్గా ఉంటారు. సో చూద్దాము. ఓకే, ఒక క్లోజ్ కనెక్షన్ అయితే ఉండాలి. ఓకే, సో చూద్దాము మీ ఫేవరెట్ పర్సన్ అండ్ వాళ్ళకి కూడా మీరు ఫేవరెటే. ఓకే, వాళ్ళకి కూడా మీరు ఫేవరెటే. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు? హౌ డు దే వ్యూ యూ యాజ్? స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫస్ట్, ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసేదానికోసం. సో చూద్దాం ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో, మీ ఫేవరెట్ పర్సన్ అని మీరు అనుకుంటున్నారో, వాళ్ళకి కూడా మీరు ఫేవరెట్ పర్సన్ అని మీరు నమ్ముతున్నారో, వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? హౌ డు దే వ్యూ యూ యాజ్? ఓకే, వాళ్ళు ఏంటంటే మీరు చాలా టైర్డ్గా ఉంటారు, మల్టిపుల్ థింగ్స్లో జగుల్ అవుతూ ఉంటారు అన్న ఒపీనియన్ అయితే వాళ్ళకి ఎక్కడో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు లైఫ్లో ఏదో ఒక సాడ్ సిచ్యువేషన్ అయితే జరిగింది. దానివల్ల మీరు కొంచెం డిప్రెస్డ్గా అయితే ఉన్నారు పాస్ట్లో కానీ ఇప్పుడు కానీ ఒక నెగిటివిటీ అనేది క్యారీ చేస్తున్నారు అన్న ఎనర్జీ అయితే వాళ్ళకి బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీరు ఒక్కోసారి డిసింట్రెస్టెడ్గా ఉండడము, ఎక్కువగా మింగిల్ అవ్వకపోవడము, అలాంటి ఎనర్జీస్లో మీరు ఉన్నారు అని చూస్తున్నారు. నాకు తెలుసు మీరు ఏమైనా ఒక మంచి ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, బట్ ఇక్కడ వచ్చింది నేను చెప్పాలి. ఓకే, సో మీరు ఒక లేజీ పర్సను, మీరు ఆపర్చునిటీస్ అనేది గ్రాప్ చేసుకోలేకపోతూ ఉన్నారు, ఎక్కడో ఒక సాడ్నెస్ అనేది క్యారీ చేస్తున్నారు. కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాలి. ఓకే, ముందు మీ పైన మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అన్న ఒపీనియన్లో అయితే ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇంకోటి ఎస్, మీరు ఒక కేరింగ్ పర్సన్, మీరు ఒక నర్చరింగ్, అంటే యు ఆర్ లైక్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఓకే, మీరు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, వాట్ ఎవర్, యూ కుడ్ బి అ హ్యాండ్సమ్ మ్యాన్, యూ కుడ్ బి అ బ్యూటిఫుల్ ఉమెన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక యూనో మీరు మ్యారీడ్ కూడా ఉండుండొచ్చు అండి, కొన్ని కేసెస్లో మ్యారీడ్ కూడా ఉండుండొచ్చు. సమ్వన్ హూ ఈస్ హ్యావింగ్ దాట్ సెన్స్ ఆఫ్ వెరీ నర్చరింగ్ అండ్ కేరింగ్, అ మదర్ లైక్ నేచర్. ఓకే, ఆర్ అ ఫాదర్ లైక్ నేచర్. సో అలాంటి పర్సన్ మీరు అన్న ఒక ఎనర్జీలో ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకొక లాస్ట్ మెసేజ్ చూద్దాము. ఎస్, ఒక ఫ్రీడమ్ కావాలనుకునే పర్సన్ మీరు. ఓకే, లైఫ్లో మీరు కొంచెం అడ్వెంచరస్ పర్సన్ కూడా ఉండుంటారు. ఓకే, ఒకసారి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మాటలు కూడా వినేవాళ్ళు. ఓకే, రిస్క్ అనేది ఎక్కువగా తీసుకోరు మీరు లైఫ్లో, కొంచెం మీ వెల్ విషర్స్ మాట వినేవాళ్ళు కూడా అన్న ఒక థాట్ అయితే ఉంది వాళ్ళకి. కేర్ఫుల్గా అయితే ఉంటారు. ప్రస్తుతానికి మేబీ మీరు